నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ప్రస్తుతం మనం కురిమిద్ద గ్రామ సమీపంలో ఉన్నాము. ఇక్కడ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గ్రామ చుట్టుపక్కల 4-5 తండాల గ్రామ ప్రజల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద ప్రజల భూములు లాక్కొని ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేయడానికి కోసం లాక్కోవడం జరిగింది. దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో గవర్నమెంట్ లేనప్పుడు ఆ గవర్నమెంట్పై పోరాటం చేసి మీ భూమి ఎలాంటి భూమి కూడా ఒక గుంట భూమి కూడా మేము పోనివ్వము అని ఇక్కడ ఉన్న రైతులకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఇగో ఈ విధంగా వచ్చి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇదే భూమిని ఆనాడు లాక్కోకుండా ఆపిన ఈ భూమిని ఇప్పుడు అధికారం రాగానే వీళ్ళకు చిప్పచేతిని ఇచ్చినట్టుగానే ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. దాదాపుగా 300-400 ఎకరాలు ఇక్కడ ఉన్న లంబాడి వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఇదే ప్రభుత్వం, ఇదే నాయకులు వచ్చి ఇక్కడ సీతక్క గారు కానీ, బట్టి గారు కానీ, ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ఇట్లా రేవంత్ రెడ్డి కానీ అనేక మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఒడదిగినాక ఓడమల్లన్న ఒడదాటినాక బోడమల్లన్న విధంగా ఇప్పుడు పార్టీ నాయకులు చేస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా? దాదాపుగా వందల ఎకరాలు ఇప్పుడు ఆ గ్రీన్ ఫీల్డ్ ల్యాండ్ అని ఇప్పుడు 330 ఫీట్లతో ఒక రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ కనీసం వాళ్ళకు పేద లంబాడీలు, వాళ్ళు గిరిజనులు, ఆదివాసులు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, ఇట్లా అనేక మంది బడుగు బలహీన వర్గాల పేద ప్రజల భూములు లాక్కుంటున్నారు. రెడ్డి వాళ్ళ భూములు లాక్కోవడం లేరు, వాళ్ళకి నిషేధ ఆజ్ఞలు కూడా లేవు. ఓన్లీ కేవలం లంబాడి వాళ్ళ భూములకే ఇక్కడ నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి. ఎంతకాలం ఆనాడు ఆ ప్రభుత్వంలో అదే జరుగుతుంది, ఇప్పుడు ఈ ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వంలో కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు టెంటు వేసుకొని ఇక్కడ దీక్ష చేసే పరిస్థితి ఇప్పుడు. ఆనాడు వచ్చి మేమే హామీలు ఇచ్చారు, ఆనాడు మీరే వచ్చి హామీలు ఇచ్చారు. ఇదిగో చూడండి, ఆనాడు వచ్చి మీరు హామీలు ఇస్తారు, ఈనాడు అధికారంలో రాగానే మీరే వచ్చి ఈ భూమిని లాక్కుంటారు. ఒకసారి వాళ్ళు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భూమిని కోల్పోతున్న బాధితులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళు మాట్లాడి అసలు ఏం జరుగుతుంది ఏంది అనే విషయం తెలుసుకుందాం. నమస్తే అన్న, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంది అన్న? ఈడంగా 300 ఫీట్ల రోడ్ పోతుంది అని అంటే ఎందుకు పోతుంది సార్ అని అడిగినాం. ఆర్డీఓకు, ఆ కలెక్టర్కు, ఆ సర్వర్ వాళ్ళు వస్తే అడిగినాం. అయితే మీ భూములు రోడ్ పోతుంది, మీరు డెవలప్ అవుతారు, మంచిగా ఇంకా బక్కగా ఉన్న వాళ్ళు పానం పడతారు, ఇంకా దొడ్డుగా అవుతారు, లక్షలు వస్తాయంటే వీళ్ళు ఏం చేసి సంకలు కొట్టుకుంటా సరే సార్ పోతే రోడ్ పోతుంది కదా అంటే అది సెంటర్ గవర్నమెంట్ తీసుకుంటుంది, మేము కూడా తీసుకుంటున్నామో అన్నాం. అంటే సరే ఫ్యూచర్ ఆ రోడ్ తీసుకుంటాం, మరి ఉన్న భూములు ఎట్లా సార్ అని మేము కోర్టులో కేసేసి అలా 8 సంవత్సరాలే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడినాం. కొట్లాడితే ఆ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి నేను చచ్చిపోయినా నా శమను తొలత కాలబెట్టుర్రి, వెనక సిరి మీరు చావుర్రి, మిమ్మల్ని కాలబెడతారు అని చెప్పినాం. అప్పుడు కొట్లాడితే ఏమైంది, ఒక 5-6 మంది పోరల మీద కేసులు అయినాయి. కేసులు అయితే ఆ ఆచారం నుంచి మా కోదండ ఆడు ఉన్నాడు ముసలి ఆయన, ఆ పటేల్ ఉండి ఏం చేసిండు, అందరినీ అటు ఇటు చేసి ఇడిపించాడు. అది వారం 10 రోజులు చెట్ల పొడి దాక్కున్నాక ఈ భూముల కొరకు కోట్ల కేసేసి అట్లా ఇట్లా కొట్లాడి ఇలా 8 సంవత్సరాలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో పోలీసు రాలే, ఎప్పుడు మీరు భూముల మీదకి ఎల్లురు అని అనలేదు. ఇక మేమేం చేసినాం సార్ అంటే ఇక సరే ఏమైందని కోర్టులో కేసేసి స్టే తెచ్చుకున్నాక మీ ఆన్లైన్ చేస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నాడు మొన్న. సరే అని తలకాయ ఊపినాక ఇప్పుడు ఏమంటుండు సార్ అంటే మీరు ఇచ్చినా తీసుకుంటా, ఇవ్వకుండా తీసుకుంటా అని అంటుండు. ఇక అట్టే తీసుకుంటాం అని మొన్న ఒక డోజర్ పెట్టి ఆ మిషన్లో వచ్చి దొబ్బుతూనే ఉన్నాయి. ఈ భూములు మాకు ఇచ్చేసిర్రు, మీరు పట్ట భూములు కూడా ఇచ్చి వచ్చిర్రు అంటే ఇచ్చిన వాళ్ళు దాంట్లో సాఫ్ చేసుకొని మా దాంట్లో సాఫ్ చేయాలి. అట్టే లేదు సార్, మాది ప్రాబ్లం సాల్వ్ చేయరు, మాకు ఇలా ఒక ఏరియా బస్సు కొందామంటే లేదు, అన్నీ ఆన్లైన్ కట్ చేసిర్రు. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా 2 సార్లు కలిసినాం, మేము అందరం 10 మంది పోయి కలిస్తే నేను రాగానే మీకు ఆన్లైన్ చేస్తా, ఇక ఇప్పుడు మన చేతిలో ఏం లేదు, నేను తెల్లారి మనకు ఎలక్షన్ కానీ వాళ్ళ చరిత్ర చూస్తా, వాళ్ళ పనులు పడతా అట్లా ఇట్లా అని బాగానే మాట్లాడిండు. అలా పోయి ఆనాడు హామీ కాదు, కలిసిండు, మాట్లాడిండు, లెటర్ ఇచ్చిండు, మాతోటి చేతి కలిపి కూడా మాట్లాడిండు. కావాలంటే మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీరు కూడా ఫోటోలు కూడా పెట్టుకోరు. బట్టి విక్రమార్క కూడా మా దగ్గర వచ్చిండు, కురిమిద్ద తొక్కచెలక కాడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టినాం. అప్పుడు మనం ఈడ పెట్టినాం, అందరు వచ్చి మాకు వాళ్ళు ధైర్యం ఇస్తేనే మేము పోరాడినాం. ముందుకుండి పోరాడి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని ఎటు ఒక 3-4 జిల్లాల మీద కూడా తిరిగినాం వాళ్ళ చుట్టూ. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు మంచి భూములు ఉంటాయి, భూములు తీసుకోరు వాళ్ళు. ఈ రేవంత్ కేసీఆర్ గవర్నమెంట్ భూములు గుంజుతుర్రు,
ఇది మంచిది కాదు ఈ ప్రభుత్వం అంటే ఇక అది ఉల్లిగడ్డ దొంగ అంటే ఇటు గుమ్మడికాయ దొంగ తలికినాడు తలికి ఇక ఇద్దరు అదే బాపుతూరు సార్. కేసీఆర్కి తీసేది ఏం లేదంటే రేవంత్ రెడ్డి కూడా ఆనకడే 2 పాలు ఉండు. ఇల్లు బంద్ చేసిండు, అన్ని బంద్ చేసిండు. మీరు ఇత్తనాలు వేయవద్దు చిలకల అని చెప్పి అన్ని రైట్ రైటే దొబ్బుతా అంటుండు. ఎలా దొబ్బుతావు నీవు అని చెప్పి మేము రాత్రి పగలు ఇటకెళ్ళే తిరుగుతూ ఉంటున్నాం. మేము ఇక్కడే తిరుగుతూ ఉంటున్నాం. ఇక మేము పొలాల దగ్గరే ఉన్నాం. ఇక మొన్న మా ఎమ్మెల్యే దగ్గర పోయినాం. సార్ మాకు ఈ గోసపరుస్తురు ఇల్లు మాకు ఎట్లా చేస్తారు మా మల్రెడ్డి రంగారెడ్డి దగ్గర మా సార్ దగ్గర పోతే సార్ మేము ఓటేసి గెలిపించినాం మా బతుకులు ఎట్లా చేస్తాం సార్ అంటే మీరు అడ్డుకోర్రి అని అన్నాడు. సరే మంచి అని అడ్డుకుంటున్నాం. ఇక వాళ్ళైతే పోలీసు వాళ్ళు నిన్నటి సంది కనబడతలేరు. ఇప్పుడు ఎప్పుడు వచ్చే తెలుస్తలేదు. అది ఒకటి డోన్ ఇడుస్తారు, ఏమో ట్రాక్టర్ లైట్ అంట, ఏమో దాంతో రోడ్డు తీసుకుంటారంట. ఇక అది రకరకాల వైద్యంతో భయపెట్టిస్తారు. ఈ నాగలు దున్నడం వల్ల ఏం తెలియదు సార్. ఇక అంతకుముందు భూమి మాది అనుకొని మేము దున్నుతున్నాం, వాళ్ళేమో టీఎస్ఎస్ వాళ్ళ పోరు రాసుకుర్రు. పట్టా ల్యాండ్ సార్, అసలు ల్యాండ్స్ మేము జోలికే పోతలేము. వాళ్ళు పింఛన్ వేసుకుర్రు. మేము అట్లా కూడా అన్నాం మొన్న, మీరు అసలు ల్యాండ్కు మేము అడ్డుకోం సార్, మీరు పింఛన్ బాతుకోర్రి, మీరు జోలిని మీరు పోర్రి, కానీ మా భూమి మాకు ఇచ్చారు సార్. ఆన్లైన్లోకి వెళ్ళి ఆ టీఎస్ఎస్ వాళ్ళని తీసేయాలి సార్ అని బతుకులాడుతున్నాం. వాని పేరు తొలగించడానికి వీళ్ళకి ఇలా 2 సంవత్సరాల నుంచి చేతనైతే తెలియదు ఈ గవర్నమెంట్కు. ఏం చేస్తారు వీళ్ళు? నిద్రపోయిర్రా? సీఎం తెలియదా పలాని ఊరి మీద ఇట్లా అయింది ప్రాబ్లం ఉంది, ఏమే వాళ్ళ ఒక 600-700 ఎకరాలు ఉంటుంది, టీఎస్ఎస్ల పేరు తీసేసి వాళ్ళ పేరు రైతులకు ఇచ్చారు. మన భూములు మనం సాల్వ్ చేసుకోవాలని తెలియదా? మరి మేము చెప్పే బాధ ఆయన దగ్గర పోతలేదా? ఏ TV9 వాళ్ళకి అందరికి మొత్తుకొని చెప్తున్నాం సార్, మా బాధ పోయి సీఎం చెప్పురు సార్. సీఎం నిన్న కూడా పోయినాం అసెంబ్లీ దగ్గరికి, బయట దొబ్బేసిరు. ఓ లెటర్ ఇచ్చి వచ్చినాం. మా బాధ ఇది సార్. కానీ మా ప్రాణాలు పోయినా సరే మేము భూములు ఇయ్యము, అది మా డిమాండ్స్. భూమి మేము మా బతుకు తెరువు లేవు. ఇప్పుడు కొలువు ఎప్పుడు ఊడిపోయేది తెలుస్తలేదు. పెద్ద గవర్నమెంట్ కొలువు చేసినా కానీ 20 ఏళ్ళలో 30 ఏళ్ళ జీతగాడు. కానీ భూతల్లి అట్లా కాదు, 4 తరాల నుంచి బతికించారు. మా ముత్తాతలు బతికిరు, మా తాతలు బతికిరు, మా అయ్యలు బతికిరు, మేము బతికిరు. 4 తరాల నుంచి మాకు కొలువు ఇచ్చింది భూతల్లి. ఇప్పుడు పోయి బతకాలంటే మేము ఎక్కడ బతకాలి? ఇంత దూరంలో మేము బతకగలుగుతామా? కూర్చుంటే ఏమో ఎంతో పని అయిపోయి, మేము ఆడోళ్ళు మాట్లాడితేనే గంట సేపు మాట్లాడితే ఇంత పనిగా అయిపోవు, ఎంతసేపు మాట్లాడితే అని అనిపించేది మాకు. ఈ బాధ ఎందుకు సారు? మా భూమి బాయే మాకు బాధ. ఈ బాధ ఎందుకు వస్తుంది మాకు? మేము కష్టపడి మేము భూములకు సంపాదించినాం. మా సంపాదించిన భూములకు మాకు ఇంత బాధ ఎందుకు? మాకు ఈ రేవంత్ రెడ్డి ఇంత ఎందుకు బాధ పెడుతుండ్రు? కేసీఆర్ ఇప్పుడు మాకు కేసీఆరే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు కేసీఆర్ అంతా మా భూమి అంతా గుంజుకున్నాని మేము అనుకున్నాం, కానీ ఇంత పాపం చేస్తాడు రేవంత్ రెడ్డి అని మేము అనుకోలేదు సార్. ఇంత పాపం చేస్తాడని ఈ పోయిన భూములకు పోయిందేమో, పోతే ఈ కేసీఆర్ ఇక గుంజుకుంటుండు, ఈ రేవంత్ రెడ్డి సాయం చేస్తాడేమని అనుకున్నాం మేము. కానీ ఈయన కూడా సాయం చేసేటట్లేడు సారు. ఇక మేము ఎక్కడ బతకాలి? మేము రోజు కూరగాయలు పండిస్తాం సారు. మాకు ఇప్పుడు నాకు 10 ఆవులు ఉన్నాయి సారు. ఇప్పుడు పాలు పిండుతాం మేము. ఇక మా ఆయననేమో ఇక ఇక్కడక్కడ తిరుగుతాడు సారు. ఇక కూలీలు పెట్టి ఇక నేను పని చేపిస్తా. ఇక రోజు 50 పెట్రోల్. నా పేరు కమల సార్. ఎన్ని ఎకరాలు భూమి? మాకు పాలకి 2 ఎకరాలు వస్తాయి సార్. అది కూడా దున్నుకొని బతకటోళ్ళం సార్ మేము. మాకు చదువు లేదు, ఏం లేదు సార్. ఇక మాకు చదువు రాదు, ఏం రాదు. పొద్దున లేచి పాలు పిండి చలకల పని చేసేటోళ్ళం సార్ మేము. టమాటా పండిస్తాము, వరిసేను నాటుతాము, వరిసేను పండిస్తాము, టమాటా పండిస్తాము, మిరపకాయలు పండిస్తాము. ఇవన్నీ పండించిందేమో రేవంత్ రెడ్డికి ఇస్తున్నాం సార్. ఆయన తింటాడు, ఆమె పెళ్ళం తింటుంది, ఏడుకెళ్ళి తెస్తే తింటుంది. మేము పండించిన తర్వాతనే ఆయన తింటుంది కదా. మేము పాలు ఇంటి నుంచి పాలు పిండి పాలు పంపిస్తేనే ఆయన చాయ్ తాగుతుండు. చాయ్ దేనితో తాగుతుండు? నీళ్ళతో తాగుతుండా? మేము పండించిన భూమికి మా భూమి వద్దు, తీసుకోవద్దు. మా భూమి బంగారు భూమి. మా బంగారు భూమిలో విషం కలుపుతుండు. ఎందుకు కలుపుతుండు? మేము భూమి ఇయ్యం సార్. మా రోడ్డు వద్దు, మాకేమొద్దు. మేము ఎట్లా బతుకుతున్నామో అట్లా బతుకుతాం సార్. మేము ఆ భూమి దున్ని కష్టం చేసి మా పిల్లలకు చదువు నేర్పిస్తున్నాం సార్. మేము ఏడపోయి బతకాలి? ఇంకా ఉన్న భూమి 2 ఎకరాలని ఆ సార్ గుంజుకుంటే మేము ఏడపోయి బతకాలి? భూమి వద్దు అంటే పోలీసులకు వ్యాన్ దిప్పించు సార్. దిపించి ఆ డోజర్తోని గుంపించి
ఈ డోజర్ మీద ఉంటే డోజర్ కూడా మా మీదనే చేస్తుండు. ఇక అవన్నీ ఎందుకు చేస్తాడు? మా పిల్లలకు వాళ్ళకు అందరికి ఇంత విషం పెట్టి చంపేయమను, తర్వాత భూమి తీసుకోమను అంతే. ఆ, ఇప్పుడు ఈ తండాలో ఈ తండల ఎంతమంది ఉన్నారు మొత్తం? ఈ తండల 50 ఇల్లు ఉంటాయి సార్. ఇంకో తండల ఒక 100 ఇల్లు ఉంటది. ఇంకో తండల ఒక 150 ఉంటది సార్. ఇక తండ దగ్గరనే సార్. మేము ఎస్టీ అని మాకు పక్కకు తీసేస్తుండు. మేము ఎస్టీ లేకపోతే ఓటు ఎందుకు వేసినాం సార్? మేము ఎస్టీ ఓటు వేసి నీకు గెలిపించినాం, మాకు న్యాయం చేస్తాడు. కేసీఆర్ సార్ చేయలేడు, రేవంత్ రెడ్డి సార్ అయినా మాకు న్యాయం చేస్తాడేమో, మా ఎస్టీ వాళ్ళకు మా లంబడి జాతులకు మంచిగా సాయం చేస్తాడని నీకు ఓటేసి గెలిపించినాం సార్. గెలిపించిన తర్వాత మాకు ఉమ్మేస్తారు చూడు సారు, హే అని ఉమ్మేస్తారు చూడు, అట్లా ఉమ్మేసినట్టు అయినాయి సార్. మీకు మా భూమి వద్దు సార్. నువ్వు గెలిచినావు, తిను, 5 సంవత్సరాల వరకు తిను, నీ రాజకీయం నువ్వు చేసుకో, కానీ మేము భూమి ఇయ్యము. రోడ్ వద్దు, మాకు ఏమొద్దు. మేము ఉన్న భూములకు మేము సంపాదించి మేము కష్టం చేసి మా మొఖాలు పట్నం పోయి ఇల్లు తీసుకొని పట్నంలో తినే మొఖాలే ఉన్నాయా? కష్టం చేసి బతికేటోళ్ళం మేము. రైతులు సార్, మేము రైతులకు పొట్ట మీద కొడితే ఇక నీ పొట్ట నువ్వు తినేది మా రైతులదే నువ్వు తింటున్నావు.